హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి కదా, అవన్నీ నేను ఇప్పుడు కొన్ని అయితే సాల్వ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకొన్ని డౌట్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా కొత్త కమెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి అందరికీ ఒక వీడియోలో అయితే కమెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తే సో దట్ అందరికీ హెల్ప్ఫుల్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మేజర్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీ స్టూడెంట్స్కి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అవి ఏంటి అనేది చూద్దాం. సో చాలామంది అడుగుతున్నారు ఇక్కడ సపోజ్ ఫీజు రియంబర్స్మెంట్ నో అని ఉంటుంది అందరికీ. దాన్ని మీరు ఎస్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ మీ సేవ ఆర్ ఏపీ సేవ సచివాలయం ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఉంది కదా. ఏపీ సేవ అన్న సచివాలయం అన్న ఒకటే అమ్మ. ముందు వరకు ఏపీ సేవ అని ఉండేది, ఇప్పుడు సచివాలయం అని ఉంది. సో అర్థమైంది కదా, ఏపీ సేవ సచివాలయం ఒకటే. సో మీరు అక్కడ ఏపీ సేవ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకైతే అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, అప్లోడ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్టర్ 2020 మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. 2020 కన్నా బిఫోర్ ఉన్న సర్టిఫికేట్స్ యాక్సెప్ట్ చేయడం లేదు, ఇన్వాలిడ్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఐదర్ ఇది ఇన్కమే కాదు, క్యాస్ట్లో కూడా ఇదే ప్రాబ్లం. ఇయర్స్ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత రెన్యువల్ చేయించుకోకుండా ఆ నెంబర్స్ ఎంటర్ చేస్తుంటే ఇట్స్ షోయింగ్ యాస్ ఇన్వాలిడ్ పాపప్ అండ్ తీసుకోవడం లేదు కూడా. సో ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా కూడా రెన్యువల్ అయితే చేయించాలి. మరి ఓకే, ఖచ్చితంగా రెన్యువల్ అయితే చేయించాలి ఈ వీటికి సంబంధించి. ఒకవేళ కనుక ఇన్వాలిడ్ కాకుండా కనుక మీ సర్టిఫికెట్ రెన్యువల్ అయిపోయినా కూడా తీసుకుంటే నో ప్రాబ్లం, కానీ తీసుకోవట్లేదని చెప్తున్నారు కాబట్టి మీరు రెన్యువల్ చేయించాలి. రెన్యువల్ చేయించకపోతే ఇంకా రిజిస్ట్రేషన్ టైం ఉంది కాబట్టి ఈ టూ డేస్లోని పోనీ ఏమైనా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా రెన్యువల్ చేయించవచ్చు అంటే సచివాలయంలో ఇట్స్ పాసిబుల్. 2 డేస్లో కూడా ఇచ్చేస్తారు, సచివాలయంలో పాసిబుల్ ఉంది. 17th రిజిస్ట్రేషన్ కాబట్టి మీరు బై ఇమీడియట్ మీరు సచివాలయంకి వెళ్ళి బాగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎల్లుండికైనా మీకు ఎల్లుండి ఈవినింగ్కైనా ఇచ్చేస్తే ఇంకా 1.5 డే మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి టైం ఉంటుంది. కాబట్టి ఐదర్ ఈడబ్ల్యూఎస్ కానీ, ఇన్కమ్ కానీ, క్యాష్ కానీ రెన్యువల్ చేయాలనుకున్న వాళ్ళు మీరు వెళ్ళండి, ఒకసారి సచివాలయానికి అడగండి, ఇలా ప్రాసెస్ చెప్పండి. లేదంటే మేమే వెళ్తాం ఎంఆర్ఓ దగ్గరికి సైన్ చేయించుకోవడానికి రిక్వెస్ట్ చేయండి. ఓకేనా? సో అడిగితే ఇస్తే వెళ్ళండి. గుడ్, లేకపోతే ఏం చేయాలంటే మీరు సబ్మిట్ చేసేయండి. చేసేసిన తర్వాత మీరు డైరెక్ట్గా హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మరి ఇంకా మీరు రెన్యువల్ చేయించుకునే సర్టిఫికేట్ లేదు, ఏమీ లేదు, ఆల్టర్నేట్ లేదంటే మరి ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. అప్పుడు మీరు ఈ ఫీ పేమెంట్ అన్నీ చేసేసి నార్మల్గా ప్రొసీడ్ అయిపోయి 17th డేట్ అన్న ఆ పాత సర్టిఫికేట్ ఏదైతే ఉందో అదే పట్టుకొని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. మరి అక్కడ వాళ్ళు ఏమంటారు అనేది ఎవరికి తెలియని విషయం. సో మీరైతే చూసుకోండి. అందుకని ఈ వీడియో అయితే నేను చేస్తాను. ఈడబ్ల్యూఎస్ కానీ, ఇన్కమ్ కానీ. ఇన్కమ్ ఉంటేనే మ్యాండేటరీగా మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, అది కూడా అప్డేటెడ్ ఇన్కమ్ వస్తేనే. లేకపోతే కనుక మీకు ఫ్రీ రియంబర్స్మెంట్ చాలా కష్టం. అండ్ ముందు వరకు మనకి రేషన్ కార్డ్ ఆప్షన్ ఉండేది, ఇప్పుడు రేషన్ కార్డ్ ఆప్షన్ కూడా లేదు. అదేంటో మరి నాకు అర్థం కాలేదు. సో చూసారు కదా, ఇవైతే బీసీడీ కేటగిరీ ఇంకా అలా ఇవన్నీ కూడా ఇన్కమ్ రిలేటెడ్, క్యాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్. అవి రెన్యువల్ చేయిస్తేనే మీకు అవుతుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయదు. అలా చేయించడానికి మీకు టైం ఉంది, ఒకసారి వెళ్ళండి. కుదరాలి నేను పక్షాన మీరు ఏం చేయాలనేది చెప్పాను కదా, హెచ్ఎల్సీకి వెళ్ళాలి ఆఫ్టర్ 17th. ఓకే, అక్కడ ఏమంటారు అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ దట్. ఓకే, తర్వాత ఈ డిప్లొమా డిగ్రీ ఈక్వలెంట్ అప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తుంటే ఆల్ఫాబెట్స్ తీసుకోవట్లేదు అంటున్నారు. ఆల్ఫాబెట్స్ తీసుకోపోవడం ఏం లేదు, మేబీ అప్డేట్ అవ్వచ్చు. కాసేపు మీరు ఆగండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఆల్ఫాబెట్స్ తీసుకోపోయినా, హైఫెన్స్ తీసుకోపోయినా వాళ్ళు తప్పు వస్తుంది అనుకుంటారు కాబట్టి కాసేపు ఆగండి. సైట్ అప్డేట్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి, ఎందుకంటే మార్నింగ్ ఏపీ సేవ అని ఉన్నది, తర్వాత కన్ఫ్యూజ్ అవుతారని సచివాలయం అని అప్డేట్ చేశారు పక్కన. సో చాలా చేంజెస్ అయితే వస్తాయి సైట్లోని. ఎవరికైనా అలాగ కన్ఫామ్గా ఇక్కడ పర్సంటేజ్ కానీ, హాల్ టికెట్ కానీ మీది లేకపోతే నెంబర్స్ మీరు ఏం ప్రాబ్లం లేకుండా కొంచెంసేపు ఆగండి, ఆ తర్వాత రెక్టిఫై అవుతుంది. అప్పటికి అవ్వకపోతే ఏం చేయాలనేది మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను మీతోని. అండ్ అయిన వాళ్ళు చూస్ ఫైల్ ఉంది కదా, ఆ హాల్ టికెట్ నెంబర్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత చూస్ ఫైల్కి వెళ్ళి పీడిఎఫ్ ఫార్మాట్లో <1 MB సైజ్ ఉన్న డాక్యుమెంట్ని అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మొత్తం ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, ఆ కమెంట్స్కి రిప్లైస్ అయితే నేను ఇస్తాను. ఓకే, జాగ్రత్తగా అయితే చూడండి ఇప్పుడు. ఓకే, సో లెట్ మీ షో హియర్. ఓకే, సో చాలామంది అడుగుతున్నారు, అంటే అన్నిటికీ చెప్పను ఇక్కడ బ్రో. స్పెషల్ కేటగిరీ వాళ్ళు విజయవాడకి వెళ్లకుండా నార్మల్ స్టూడెంట్స్లా కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చా? అలా ఏం కాదమ్మా, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడా నార్మల్ కౌన్సిలింగ్ పెట్టాలి, ఆన్లైన్లో. అండ్ అలానే విజయవాడకు కూడా 19th and 20th డేస్లో వెళ్ళాలి ఖచ్చితంగా. ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రాసెస్ మొత్తం మీకు సంబంధించింది, చూసుకోండి ఒకసారి అయితే. ఓకే, డిప్లొమాలో పిన్ నెంబర్ అడుగుతుంది కానీ టైప్ చేస్తే ఆల్ఫాబెట్స్ అవ్వడం లేదు. చెప్పాను కదా ఆల్రెడీ దీనికి ఇష్యూ. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అడగడం లేదు, ఓన్లీ ఎస్ ఆర్ నో అని అడుగుతున్నారు అన్నయ్య. లేదు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఓసీ స్టూడెంట్స్కి నెంబర్ అయితే అడుగుతారు, ఒకసారి అయితే వెరిఫై చేయండి. ఓకే, నేను ఈసెట్ రిజిస్ట్రేషన్కి ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చా, ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించి ఇప్పుడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. కొత్త సర్టిఫికేట్ ఇచ్చేసి కొత్త సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి, దానిలో ప్రాబ్లం ఏం లేదు.
క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేశాను టుడే, నేను ఫీ రియంబర్స్మెంట్ ఆప్షన్ ఎస్ మెన్షన్ చేస్తే కానీ అప్లికేషన్ ప్రింట్లో నో అని వచ్చింది. సో నో ప్రాబ్లం, ఇదంతా పెద్ద ఏం మ్యాటర్ కాదు. మీరు ఈడబ్ల్యూఎస్ చేసిన, ఇన్కమ్ సర్టిఫికేట్ చేసినా మీకు అప్లికేషన్ ఫామ్లో నో అనే వస్తుంది. ఇంకా మీ సర్టిఫికేట్స్ ఏం వెరిఫై అయిన తర్వాత మీకు ఎస్సా లేదా నోవా అనేది మీకు అక్కడ చూపిస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 17 to 20 డేస్ మధ్యలో అవుతుంది. మీరు ఇంకా జస్ట్ రిజిస్ట్రేషనే చేశారు. అది ఎస్ అనేది ఎప్పుడు అవుతుందంటే సర్టిఫికేట్ అనేది వెరిఫై అయిన తర్వాత మీకు మళ్ళీ అప్లికేషన్ స్టేటస్ మారుతుంది. అప్పుడు న్యూలీ అప్డేటెడ్ అప్లికేషన్ వస్తుంది. దీనికి రిలేటెడ్ నేను ఇంకో వీడియో చేస్తా. ఓకే, తర్వాత బ్రదర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ర్యాంక్ వైజ్ ఉంటుందా చెప్పండి బ్రదర్. అలా ఏం లేదు, అయిపోయింది కదా, అంతా ఆఫ్లైన్ కౌన్సిలింగ్. ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి అందరూ ఒకసారి క్యాండిడేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా బేస్డ్ ఆన్ యువర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. ఎవరి ముందు అప్లై చేసుకుంటే వాళ్ళ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ బేక్ అవుతుంది. కొన్నిసార్లు అలా కూడా చెప్పలేము, వాళ్ళ బట్టి ఉంటుంది. ఓకేనా. ఓకే, హాయ్ బ్రో, ఓసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఇవ్వకపోయినా పర్లేదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇవ్వచ్చు. ఎస్ యూ క్యాన్ అప్లై. ఇప్పుడు కూడా అప్లై చేయొచ్చు అప్లికేషన్లు ఇవ్వకపోయినా కూడా. ఓకే, ఫీ పేమెంట్ కంప్లీట్ అయ్యాక ఫీ రియంబర్స్మెంట్ ఆల్రెడీ చెప్పాను కదా బ్రో, అదే ఏం ప్రాబ్లం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాక మీకు ఎస్ చూపిస్తుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో డిప్లొమా అవసరం లేదు. మీకు నార్మల్గా స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా రిజల్ట్స్, మెమోస్ లేకపోతే స్క్రీన్ షాట్స్ తీసుకొని రిజల్ట్స్వి అవి కూడా మీరు పీడిఎఫ్ చేయొచ్చు. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా 2023 తర్వాతది ఉండాలా. 2023 తర్వాతది కాదు, 2020 తర్వాతది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, 7th వరకు ఒక స్కూల్ చదివాను, 8 to 10th వేరే స్కూల్ చదివాను, కానీ రిజిస్ట్రేషన్లో 7th నుంచి 10th వరకు ఒక స్కూల్ ఏంటి చెప్పు, నేను ఏం చేయాలి బ్రో. అర్థం కాలేదు మా క్వశ్చన్. మీరు వేరే స్కూల్ చదివినా వాటి యొక్క ప్లేసెస్ మీరు మెన్షన్ చేసి ఉంటారు కదా, అదే ఉండాలి తప్ప అన్నీ ఒకలాగైతే ఉండవు. పేమెంట్ అవ్వడం లేదు బ్రో, ఏం చేయాలి, రేపే లాస్ట్ డే బ్రో, 6 వీక్. ఒకసారి మళ్ళీ ట్రై చేయండి అమ్మ, అవుతుంది. 2020 కౌన్సిలింగ్ అని చూపిస్తుంది, 2023 రావడం లేదు. వస్తుంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేశాను కదా, అందులోకి వెళ్ళి చూడండి. రీజియన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏ రీజియన్, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం వైజాగ్, విజయనగరం, ఈస్ట్ గోదావరి, ఇవన్నీ వెస్ట్ గోదావరి అవన్నీ తీసుకుంటే ఏయూ రీజియన్లోకి వస్తాయి. అలానే అటువైపు డిస్ట్రిక్ట్ అనంతపూర్, తిరుపతి, అన్నమాచార్య, లైక్ కొన్ని అన్నమయ్య డిస్ట్రిక్ట్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎస్వీయూ రీజియన్లోకి వస్తాయి. సో అలాగే మీరు ఏ రీజియన్ అనేది మీరు చూసుకొని మీరు పెట్టుకోవాలి అక్కడ. ఓకే, రేషన్ కార్డ్ లేదు, బట్ దెర్ ఈజ్ రైస్ కార్డ్, కెన్ ఐ అప్లోడ్ రైస్ కార్డ్ నెంబర్. అసలు అక్కడ ఆప్షనే చూపించట్లేదంట కదా, రైస్ కార్డ్ కానీ రేషన్ కార్డ్ కానీ. ఒకసారి అయితే చూసుకోండి. ఆల్రెడీ ఫుల్ ప్రాసెస్ ఫర్ అప్లయింగ్ ఈసెట్ అనేది నేను ఆల్రెడీ పెట్టాను, ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి. ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? నో, అలా చేసుకోకూడదు. ఓకే, మీకు సెకండ్ కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ వస్తుంది, అప్పుడు పే చేసుకోవచ్చు. ఓకే, ఈ కాలేజెస్ కోసం అంతా నేను చెప్పలేను ఇప్పుడు. బ్రో ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ 2020 తర్వాత ఉండాలి. ఓకే, పేజ్ మొత్తం 2023లోనే ఉంది, బట్ హెడ్లైన్స్ మాత్రం ఏపీ ఈసెట్ 2020 అని చూపిస్తుంది. ఏమైనా ప్రాబ్లమా అంటే ఏ ప్రాబ్లం లేదు, జస్ట్ అప్డేటింగ్ అంతే. మీరు వన్స్ సబ్మిట్ చేసేసిన తర్వాత నో ప్రాబ్లం అట్ ఆల్, అలా అప్డేట్ చేస్తున్నారు అంతే, అంతకన్నా ఏం లేదు. ఓకే, అఫీషియల్ వెబ్సైట్లో రాలేదు బ్రో ఇంకా లింక్, మీరు చూపించిన లింక్లో పే చేస్తే ఎనీ ప్రాబ్లమా బ్రో? నో, మీరు అఫీషియల్ వెబ్సైట్ అంటే ఏపీ ఈసెట్ 2020 అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన వెబ్సైట్ అనుకుంటున్నారా? ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. కౌన్సిలింగ్ ఆ వెబ్సైట్తో సంబంధం లేదు, అది అయిపోయినట్టే. ఇంకా ఏపీఎస్హెచ్ఈ వాళ్ళు అడ్మిషన్స్ వెబ్సైట్ అని చెప్పి ఉంటుంది, అందులోనే మీకు 2023 వెబ్సైట్ ఉంటుంది అడ్మిషన్స్ది. లింక్ ఇచ్చాక ఒకసారి అయితే చూడండి, లేదా గూగుల్లోకి వెళ్ళి ఏపీఎస్హెచ్ఈ 2023 అని కొడితే మీకు ఒక పైన ఏపీఎస్హెచ్ఈ బోర్డు ఓపెన్ అవుతుంది. అది క్లిక్ చేసిన తర్వాత అడ్మిషన్స్ 2023 అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత ఏపీ ఈసెట్ 2023 అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అప్పుడు మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, సో అంతే, ఇంకా మళ్ళీ ఇవే రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, స్పోర్ట్స్ వాళ్ళకి కూడా ఆల్రెడీ చెప్పాను కదా, ఆన్లైన్లో హెచ్ఎల్సీ సెలెక్ట్ చేసుకోవాలా వద్దా? ఆన్లైన్లోని హెచ్ఎల్సీ సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్లో మీరు ఏ డిస్ట్రిక్ట్ ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ హెచ్ఎల్సీ సెలెక్ట్ చేసుకోండి, బట్ అందరూ కూడా విజయవాడ అయితే కామన్గా వెళ్ళాలి. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా డౌట్స్ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ బీ క్లియరింగ్. థ్యాంక్ యూ.